ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇందుగలడందు లేడని సందేహము వలదు అని చెప్పి ఊరికే అనలేదు. మనకి సెయింట్ లూయిస్ ఆలయంలో ఎంత ప్రతిష్టాత్మకంగా శతచండీ సహిత శతరుద్రయాగం జరుగుతోంది. 3వ రోజుకి వచ్చేసాం ఆల్రెడీ. అండ్ చాలా ఘనంగా హోమాలు జరుగుతున్నాయి. మనతో పాటు కీలక సభ్యులందరూ ఉన్నారు ఇక్కడ అనమాట, దిగ్గజాలు ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ సురేంద్ర గారు ఉన్నారు, సురేంద్ర పైరప్లేన్ గారు. మీరు ఫండ్ రేజింగ్ కమిటీ, ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదంటారు, లక్ష్మీదేవి ఆజ్ఞ లేనిదే కూడా ఏమీ కదలదన్న విషయం అందరికీ తెలుసు. ఈ ఫండ్ రేజింగ్ కార్యక్రమం ఎలా జరిగింది? మీకు సంతృప్తిగా ఉందా? ఈ కార్యక్రమానికి ఎలా ఖర్చు పెట్టారు? చాలా అద్భుతంగా ఫండ్ రైజింగ్ జరిగిందండి. మాకు కావాల్సిన మనీ వచ్చేసింది, దానికన్నా అనుకున్న దానికన్నా ఎక్కువ మనీ వచ్చింది. ఇది అందరి ఎఫర్ట్, స్పాన్సర్స్ కూడా బాగా దానం చేశారు. ప్లస్ వాళ్ళకి ధన్యవాదాలు ఈ ఫండ్ రైజింగ్కి సమకూర్చినందుకు. ప్లస్ దాంతోపాటు ఇన్విటేషన్ టీంలో పల్లవి, మురళీ గారు, నేను, మన యార్లగడ్డ గారు, సాక్షి, మురళీ గారు, రాజా సూర్పనేని గారు, మాకు ముఖ్యంగా రజనీకాంత్ గారు మెయిన్ పర్సను ఫర్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ అండి. దట్ ఈస్ అండి. నిజంగా ఏ మాటకు ఆ మాట ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎంత అంటే ఆస్తి ఐశ్వర్యం భగవంతుడు ఇచ్చిందే అయినా కూడా ఒక కార్యక్రమానికి చాలా అసలు ఉదారంగా వచ్చి ముందుకొచ్చి ఒక సపోర్టివ్గా ఫైనాన్షియల్గా ఇవ్వడం అన్నది భక్తులకు ఎంత భక్తి ఉందో అర్థమవుతుంది. దానికి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? ప్రత్యేకమైన ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు మీరు. అది మన సాక్షి గారును ఇక్కడ కోచైర్ ఆఫ్ సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ అండ్ చాలా కీలక వ్యక్తి. అంటే దాదాపు ఆపరేషన్స్కి సంబంధించి చక్రం తిప్పుతున్నదంట విజయ్ గారు. అలా ఏం లేదండి. అసలు ఈసారి అండి అంటే ముందు ఈవెంట్లు వేరు, ఈ ఈవెంట్ వేరండి. ఈ ఈవెంట్ మేము అనుకున్నప్పుడు అసలు ఇంత దిగ్విజయంగా జరుగుద్దా లేదా అని అనుకున్నాం. కానీ ఈసారి మాత్రం అందరు డివోటీస్ వాలంటీర్గా ఎవరికి వాళ్ళే వచ్చి అసలు మేము ముందున్నామని ఈసారి అయితే మాత్రం అందరం అదే తలంపుతో వచ్చి అందరం అనుకున్న దానికన్నా డబల్ చేసి ఇచ్చారండి ఈసారి. మేము ఫర్ ఎగ్జాంపుల్ మురళీ గండి గారు 5,000 ఇద్దాం అనుకుంటూ ఆయన 10,000 ఇచ్చారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు డబల్ చేసి ఇచ్చారు ఈ ఈవెంట్కి. సో ఇదంతా శివకృప, దేవి కృపేనండి. మంచి మాట చెప్పారండి. దేవుడి కృప ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కార్యక్రమానికి ఎంత ధారాళంగా ఖర్చు కూడా చేశారో చెప్పనవసరం లేదు. మనకి ఋత్వికుల్ని ఎక్కడెక్కడి నుంచో రప్పించారు. అంటే ఇక్కడ చాలే, మనకి ఈ పూలు చాలు, మనకి కమలం పూలు అక్కడి నుంచి ఇండియా నుంచి అక్కర్లేదు అని వదిలేయచ్చు. కానీ దానికి ప్రత్యేకంగా ఎందుకు ఆ సంకల్పం వచ్చింది? ఎవరు నిర్ణయించడం అంటే మాకు అదే రజనీకాంత్ గారు అండ్ మా శర్మ గారు ఎప్పుడో నుంచి అడుగుతూ ఉన్నారండి. దేవి కృప యాజ్ వెల్ యాజ్ చండీయాగం చేయాలని చాలా రోజుల నుంచి మాకు కోరిక ఉంది. కలిసి చాలా ఖర్చుతో కూడుకుంది. చేయగలమని మొదటగా సాక్షి చెప్పినట్టు మాకు చాలా భయం ఉండేది, మొదట చేయగలం. ఇక్కడ మా సెయింట్ లూయిస్లో భక్తులు మాత్రం వెరీ ఓపెన్ హార్టెడ్. దే కమ్ ఫార్వర్డ్ అండ్ దే గేవ్ ది ఎనార్మస్ డొనేషన్స్ టు అస్. వాళ్ళు ముందు ఇచ్చినా కానీ మళ్ళీ వాళ్ళే ఇస్తూ ఉన్నారండి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈసారి ఇన్విటేషన్ కమిటీ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే మేము ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్గా పల్లవి యాజ్ బొట్టు పెట్టి ప్రతి వాళ్ళకి బొట్టు పెట్టి ఇన్విటేషన్ ఇవ్వటము, మేమందరం ఇవ్వటము, అది చాలా లోపలికి వెళ్ళింది అందరికీ. ఆమె కిచెన్ కమిటీ ఎవ్రీథింగ్ అండి. అలా ఇన్విటేషన్ ఇవ్వటం మూలంగా అందరూ చాలా. అండ్ ఇందాక సాక్షి చెప్పినట్టు టెంట్ కూడా ఈ విధంగా భారీ ఎత్తున వేసి ఇంత ఖర్చు పెట్టి అన్నీ చేస్తుంటే అది కూడా చూసి చాలామంది ముందుకు వచ్చి వాళ్ళే ముందుకు వచ్చి డొనేషన్ చేశారండి. ఇది ముందు ఇనిషియేషన్ రజనీకాంత్ గంగవరపు ఆయన తీసుకొచ్చినప్పుడు బోర్డు ఈసీబీఓటీలోకి చాలామందికి అమ్మో ఇది ఇంత పెద్ద ఈవెంట్, మొన్నే 3 ఈవెంట్లు చేసాం, మళ్ళీ ఇంత పెద్ద ఈవెంట్ చేయగలమా లేదా అని ఆల్మోస్ట్ 80% మంది సందేహంగా ఉన్నారండి. బట్ ఆయన అనుకున్న ఇది, ఆ నమ్మకం, ఆ దేవుడి మీద పెట్టిన ఇది అన్నీ మీరు ఈరోజు చూస్తున్నారు ఎంత దిగ్విజయంగా జరుగుతుందో. రేపటి నుంచి ఇంకా శుక్రవారం, శనివారం, ఆదివారం వేరే ఊళ్ళ నుంచి కూడా జనం వస్తున్నారు. సో ఇక ఇది ప్లేస్ చాలదని మా నమ్మకం. అవును, ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కాబట్టి మేము కూడా గ్రాండియర్గానే సెక్యూరిటీ కానీ, కాప్స్ కానీ, పార్కింగ్ కానీ అన్నీ అరేంజ్ చేసామండి. ఇప్పుడు మనకి 2 పార్క్స్ ఉన్నాయి. పార్క్స్లోనే ఒక 1000 కార్లు పట్టేటట్టు అరేంజ్మెంట్ చేశాము. ఒక 6 షటిల్ బస్సులు అరేంజ్ చేశాము.
అండ్ డోనర్స్కి స్పాన్సర్స్కి ఇక్కడ పార్కింగ్ సరిపోవట్లేదు కాబట్టి ఇంకా రెస్ట్ ఎవ్రీబడి పార్క్లోను చర్చ్లోను వచ్చి ట్రావెల్ చేస్తాం. బట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ కంట్రీలో మీరు ఎవ్రీడే చూస్తూనే ఉన్నారు, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అందుకని మేము కూడా సేఫ్టీగా రియల్ కాప్స్ని ఇక్కడ పెట్టాము. చేశారు ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో మీరు తప్పకుండా వచ్చి అన్ని పూజలను అటెండ్ అవ్వండి. సేఫ్టీ ఈజ్ అవర్ మోస్ట్ టేకింగ్ కేర్ బై అస్. మీడియా కమిటీ ఎవరు తలవని అంటే వాళ్ళకి తలంపు రాని విషయాలన్నీ కూడా చిన్న చిన్న డీటెయిల్స్ వారి దగ్గర ఉండి చూసుకుంటుంటారు. ఏమండి, నా పేరు రాజేశ్వరరావు, మీడియా కమిటీ చైర్ అండి. ఇప్పుడు ఇది మా మీడియా న్యూజెర్సీ నుంచి కూడా కాల్ చేస్తున్నారండి. ఇది మీడియా నుంచి చూసి ఇప్పుడు చికాగో నుంచి కూడా వస్తున్నారు, అండ్ డలాస్ నుంచి కూడా వస్తున్నారు. మొత్తం మా రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ సక్సెస్, ఇది ప్రతి ఈవెంట్ సక్సెస్ చేస్తున్నారు. చాలా బాగుందండి. పూజా కమిటీ చైర్ మురళి గారితో మాట్లాడారు. యా, సో మేము ఈ కార్యక్రమం సంకల్పించినప్పుడు మేము అనుకున్నాము సాధ్యమైనంత అథెంటిక్గా చేద్దామని. ఒకవేళ ఇండియాలో జరిగితే ఎలా జరుగుతుందో, ఏ పదార్థాలు ఏ వస్తువులు అయితే అవసరం ఉంటాయో అవన్నీ తీసుకొద్దామని చెప్పి అందుకని 3 నెలల నుంచి కష్టపడ్డామండి. సో ఎవరైనా పర్సనల్గా తీసుకొస్తే కస్టమ్స్లో ఇబ్బంది అవుతుందని చెప్పి షిప్ చేయించాము. అన్ఫార్చునేట్లీ అది స్టక్ అయిపోయింది. కానీ దేవుడి కృప వల్ల లాస్ట్ మినిట్లో వచ్చి పల్లవి తర్వాత మా వాద్య బృందం వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు తీసుకొచ్చారు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వాళ్ళు తీసుకురాగలిగారు. అది కేవలం ఈశ్వరుడి కృపనే అనుకోవాలి. ఖచ్చితంగానండి. నాహంకర్త హరికర్త అని ఊరికే అనలేదు. సో రజనీకాంత్ గారు, మీ టీంని చూస్తే మీరు బహుశా గర్వపడుతూ ఉంటారు. మిమ్మల్ని పలకరించే లోపు ఇక్కడ పల్లవి, ఇందాక అన్నపూర్ణని ఇంట్రడ్యూస్ చేస్తాం. చెప్పండి పల్లవి, ఏంటి మీరు ఇన్ని కమిటీల్లో యాక్టివ్గా పాల్పంచుకుంటున్నారు, ఏమిటి మీకుండే తృప్తి సంతృప్తి మొత్తం కార్యక్రమం? చాలా హ్యాపీ అండి. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఇలా ఇంత కార్యక్రమంలో నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఇట్స్ ఏ లైఫ్ టైం బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇంతటితో వదిలిపెట్టాము, మీరు వంటింట్లోకి మళ్ళీ తీసుకెళ్ళాలి మమ్మల్ని. అన్ని టేస్టింగ్ కమిటీ నేనే కాబట్టి అది. రజనీకాంత్ గారు, సో ఫైనలీ మీ టీమ్ సచ్ వండర్ఫుల్ టీమ్, వారికి ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఎంటైర్ సెయింట్ లూయిస్ కమ్యూనిటీకి రుణపడి ఉన్నానండి. పబ్లిక్గా బోర్డులోకి 2016-17లో వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది తలపెట్టినా నా భూతో నా భవిష్యత్తు, ఒక మహాకుంభాభిషేకం అనే బ్రహ్మోత్సవాలు అవనండి, ఇట్లా ఎన్నో, మొత్తం ప్రతి కుటుంబం ఈ ఈవెంట్ని వాళ్ళ సొంత ఈవెంట్ లాగా, కుటుంబ ఈవెంట్ లాగా, వాళ్ళ ఇంటి రీజన్ లాగా ఫీల్ అయ్యి 400-500 మంది వాలంటీర్లు, 200 మంది స్పాన్సర్స్ ఆల్వేస్ కొమ్ము కాచారు. ఆ క్రెడిబిలిటీ, ఆ ఆనందాన్ని ఇచ్చిన దేవదేవుడికి ముందుగా తొలిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే వీళ్ళందరూ కూడా ఇప్పుడు చిన్న టీంలోనే ఎన్నో మనస్పర్ధలు, అలాంటిది 400-500 మందిలో ఇదొక కుటుంబం నిర్వహిస్తున్న కార్యక్రమంలాగా కాకుండా ఎంటైర్ కమ్యూనిటీ నిర్వహిస్తున్న కార్యక్రమంలాగా రూపుదిద్దింది. ఈ అదృష్టం ఎవరికి లేదు. ఇది ఒక గార్ట్నర్ కేసు అయింది నిజంగా, కేస్ స్టడీ రాస్తే. సో డోనర్స్కి, వాలంటీర్స్కి అందరికీ పాదాభివందనాలు. దే హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ ఆల్ దీస్ 10 years. దీనివల్ల మా బంధం పెరుగుతూ వెళ్తుందండి. ఇంతకంటే చాలా ఒక మహత్తరమైన కార్యక్రమం ఎదురు చూస్తుంది 2028లో అనుకుంటాను. సో ఆల్రెడీ మనకి తెలుస్తోంది కాబట్టి ఎప్పుడు ప్రతిసారి మనం తప్పకుండా ఇది భాగ్యంగా భావిద్దాం. ఒక్క విషయం నేను ఆన్ రికార్డ్ చెప్పాలి ఏంటంటే, మామూలుగా మనం మన దేశంలో ఏదైనా చాలా పెద్ద కార్యక్రమం చేసినప్పుడు చిన్న చిన్న పనులకి అన్నీ జరపడానికి కూడా హైర్ చేస్తాం చాలామందిని. ఇక్కడ ఎవరికి ఏది తృప్తి తప్ప వచ్చేదేమీ ఉండదు. ఇందులో కేవలం సేవాభావం, భక్తిభావంతో అందరూ ఆఫీసులకు సెలవులు పెట్టి ఇంకా ఇంటి పనులన్నీ పక్కన పెట్టి వచ్చి చేస్తున్న కార్యక్రమం. దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ మనం చూడాల్సిన సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా నమస్కారాలు. స్టే ట్యూన్డ్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి సుమన్ టీవీలో ఫ్రమ్ సెయింట్ లూయిస్. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్థులు కండి. అదే నా కోరిక, విన్నపం.